ఇస్తా తల తిప్పియా గల్లి గిరిడియా గిరిడియా ఆడియా. అమ్మగారు ఎక్కడే ఉండాలి అమ్మగారు? ఇక్కడ ఉంటావేమిట్రా? గోడానియా అమ్మగారు కుమారి, అమ్మగారు ఏమే సుకుమారి, కిలాడియా. ఏం చేస్తున్నావు అమ్మగారు? ఎక్కడ అమ్మగారు? ఇలా రారా. అయ్యో ఇలా అయిపోయిందేంటి? కర్మ కర్మ. సుకుమారి సుకుమారి ఇలా ఉన్నావేమిటి? మంత్ర వచ్చాడు స్వామి. తర్వాత ఏం జరిగిందో తెలియదు స్వామి. గిడిగిడియా అన్నాడు స్వామి. గోడానియా అన్నాడు స్వామి. గోడానియా అన్నాడా? కర్మ కర్మ. గురువు గారు కాశీలరా, నాకేదో భయంగా ఉందిరా. వాడు అమ్మగారిని లేపుకుపోతాడంటావా? గురూజీ నెగిటివ్ గా ఎందుకు మాట్లాడుకోవడం? అసలు వాడి పెళ్ళాన్ని మీరు పునరాన్ని చూసుకోండి అయిపోయా. అది కాదురా, అమ్మగారికి ఆల్రెడీ వాడితో ఎఫ్ఐఆర్ ఉంది కదా, వాడితో లేచిపోయే అవకాశం లేదంటావా? మళ్ళీ నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. ఏమండి, అమ్మగారు చాలా ముదురు, అలాంటి ఫూలిష్ పనులు చెయ్యరు. ఒకవేళ వాడి మీద ఇంట్రెస్ట్ ఉంటే మీకు తెలియకుండా సీక్రెట్ గా ఎఫ్ఐఆర్ నడుపుతారు తప్ప ఎందుకు లేచిపోతారు? ఓరి నీ నెగిటివ్ యాటిట్యూడ్ మండిపోతుంది. నాకేదో శబ్దం వినిపించింది, నీకు వినిపించిందా? నాకు కూడా గురుగారు. అమ్మగారు ఎక్కడున్నారా? ఏంటి అలా జరిగావు? ఎవరో చక్కిలి గింతలు పెట్టి నొక్కేసినట్టుందండి. నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు. ప్రీసియా లఫాడియా ఆడియా హగియా. yes ఏంటి ఏంటి ఆ మూలుగులేంటి? కొంచెం అమ్మగడ్డ మాడో. ఏంటి ఏమైంది? ఆ మూలుగుడేంటి? ఏంటి ఏమైంది? ఏం లేదండి, లోపలికి రాగానే మంత్రగాడు వచ్చాడు. తర్వాత ఏం చేశాడో నాకు తెలియదండి. నాకు తెలిసే. ఎక్కడ వాడు? ఎక్కడే ఎక్కడే వాడు? ఎక్కడున్నాడే? ఏమండి, చీర లాగేస్తున్నాడు. అయ్యో అయ్యో అయ్యో, ఎక్కడున్నావురా? ఏమే, నాకు చెప్పకుండా నువ్వు బాత్రూమ్ కూడా వెళ్ళొద్దు. అలాగే స్వామి. అక్కడ ఏం జరిగిందో ఎవరికి చెప్పుకోవడానికి కూడా ఉండదు. నువ్వు కొంచెం మనసు నిపుణం చేసుకుని ఉండవే. వాడు ఎలాగైనా వస్తాడు. కాంతా కబూడియా. కాశీ చూస్తావేంటా? నా పెళ్ళాన్ని కాపాడరా. అయ్యయ్యో, ఈ క్వారంటైన్ చూడలేను గురూజీ. మీ బెడ్రూమ్ లో ఇలా ముగ్గురిని చూస్తాను అనుకోలేదు బాబోయ్. అరే నన్ను వదిలిపెట్టరారే, నన్ను వదిలిపెట్టరారే. నాకు తప్పుడు జాతకం చెప్పిన ఫలితంగా ఈ రోజు నుంచి నువ్వు ఎవరికి జాతకం చెప్పకూడదు. అదెలా కుదురుద్దమ్మా? కుదరదా? ఒప్పేసుకోండి గురువు గారు. కావాలంటే జాతకాలు నేను చెప్తాను, మీరు నా దగ్గర పని చేద్దరు కానీ. నీ దగ్గర నేను పని చేయడం ఏమిట్రా? కొంచెం పాజిటివ్ గా ఆలోచించండి బాబు. నా దగ్గర పని చేయడం బెటరా, రోజు మీ ఆవిడ వాడి పక్కలో చూడటం బెటరా? ఒప్పుకుంటావా? నీ కొడుక్కి నా పేరు ఎట్టుకుంటావా? మై నేమ్ యువర్ సన్ త్రుహ. ఒప్పేసుకుంటారు బాబోయ్. మళ్ళీ జాతకం చెప్పినట్టు తెలిసిందో కాంత కబోడియా బ్లాస్ట్ అయిపోద్ది. వెళ్ళిపోయాడా అండి? మంత్రం ఇంక రాడా? అంతేనా? ఆహా, పిలుచుకురానా? బాగా అలవాటు పడ్డావా? ఏమే